హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వైజాగ్ BELలో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వైజాగ్ నుంచి ప్రాజెక్ట్ ఇంజనీర్ అనేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వైజాగ్లోనే కాకుండా ఇంకా మిగిలిన 2 ప్రాంతాలలో కూడా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 3 ప్రాంతాలలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మరి ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుగులో వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 20 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. సో కేటగిరీ వారిగా కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగింది. సో అన్రిజర్వ్డ్ గా 10 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ కి 2 వేకెన్సీస్, ఓబీసీకి 4 వేకెన్సీస్, ఎస్సీకి 3 వేకెన్సీస్, ఎస్టీకి 1 వేకెన్సీస్ చొప్పున సో టోటల్ గా 20 వేకెన్సీస్ ని ఫిల్ చేసేందుకు నోటిఫికేషన్ మనకు అఫీషియల్ గా BEL నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. 3 ప్రాంతాలలో ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. కరవారుకు సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి, వైజాగ్ సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి, కోల్కతాకు సంబంధించి 4 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 20 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 4 ఇయర్స్ ఫుల్ టైం BE లేదా బీటెక్లో వీరికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్ వరకు ఇవ్వడం అయితే జరిగింది. 1/8/2025 యొక్క ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగని జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఈ 32 ఇయర్స్ ఏజ్ లిమిట్కి ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి, 5 ఇయర్స్ వచ్చేసి SC/ST క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఉద్యోగాలు వచ్చేసి టెంపరీ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో 4 సంవత్సరాలకి టెన్యూర్ కానీ ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మొదటి సంవత్సరానికి శాలరీ వచ్చేసి 40,000 రూపాయలుగా ఒక నెలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసి 45,000 ఒక నెలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 50,000, ఫోర్త్ ఇయర్ నుంచి 55,000గా తీసుకోవడం అయితే జరుగుతుంది శాలరీ ఒక నెలకు వచ్చేసి. ఇంకా ఈ శాలరీతో పాటుగా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, యూనిఫామ్స్కి, స్టిచ్చింగ్ ఛార్జెస్కి, ఫుట్వేర్ అలవెన్స్ అన్నిటికి సంబంధించి కూడా ఒక సంవత్సరానికి వచ్చేసి 12,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగనే ఒక్కొక్క సంవత్సరానికి బోనస్ కింద 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 4 సంవత్సరాలకు సంబంధించి 1,00,000 రూపాయల బోనస్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా 85 మార్క్స్కి వచ్చేసి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ టెస్ట్ సంబంధించి అభ్యర్థులందరికీ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫైన్ అభ్యర్థులు వచ్చి షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూ వచ్చేసి కేటగిరీ వైజ్గా 1:5 ప్రకారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 15 మార్క్స్కి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అప్లికేషన్ వచ్చేసి మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగనే 20/8/2025 అంటే ఈ నెల 20 నుంచి వచ్చే నెల 13 వరకు 13/9/2025 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 472 రూపీస్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అది కూడా 400 రూపీస్ అమౌంట్, దాంతోపాటు 18% GST కలిపి 472 రూపీస్ వచ్చేసి మన అప్లికేషన్ ఫీజు కింద పేమెంట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు వచ్చేసి ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో PWD, SC/ST కేటగిరీస్కి ఈ ఫీజు నుంచి ఎక్సెంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ క్యాండిడేట్స్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లో మనం ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ వెబ్సైట్ ద్వారా మనం ఫీజు పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా కర్వార్, వైజాగ్, కోల్కతా అనేటువంటి 3 ప్రాంతాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. వచ్చే నెల 13 వరకు కూడా మనకు ఈ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్గా ఇచ్చారు. అలాగే భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా టెంపరీ బేసిక్ విధానాలు భర్తీ చేస్తున్నారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్ట్
ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నా నోటిఫికేషన్ PDF వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.